హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేదే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టైంలో మంచి హోమ్మేడ్ ఫేస్ ప్యాక్లు అప్లై చేసుకుంటే మన స్కిన్కి చాలా మంచిది. ట్యాన్ అది బాగా రిమూవ్ చేస్తాయన్నమాట. ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ నేను చాలాసార్లు మీకు షేర్ చేశాను. ఇది రెగ్యులర్గా ఈ సమ్మర్ అంతా నేను యూజ్ చేస్తాను. ఏమీ లేదండి, కొంచెం శనగపిండి, కొంచెం కస్తూరి పసుపు, కొంచెం పెరుగు, అంతే. పెరుగుతో మనం మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడం. ఒక 15 మినిట్స్ తర్వాత అంటే డ్రై అయ్యే వరకు ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోవడం. ఇది మీ స్నానం ముందు కానీ లేదంటే ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకునే కానీ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఇది రాసుకొని కూడా మనం ఎండలోకి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఎస్పీఎఫ్ ఎక్కువగా వాడతాం, సన్ ప్రొటెక్షన్ వాడతాం కాబట్టి అప్లై చేసినా పర్వాలేదు. మార్నింగ్ అప్లై చేసినా పర్వాలేదు. నేను ఇదైతే ఫేస్కి అప్లై చేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్. మంచి గ్లోగా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ మాట ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇందులో పెరిగేసాం కదా, ఆల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదు అంటే మీరు పసుపు మీకు పడదు. కొంతమందికి పసుపు పడదండి. చాలామందికి నేను చూసాను. పసుపు రాయడం బట్టి ఒక ఎలర్జీ లాగా రావడం, లేదంటే స్కిన్ మండడం అలాగ అవుతుంటుంది. అలాంటి వాళ్ళైతే పసుపు అవాయిడ్ చేసేయండి. ఓన్లీ శనగపిండి, ఆహ్, ఇది పెరుగు 2 కలిపి అప్లై చేయండి. చాలా బావుంటది. నేను ఇక్కడ అప్లై చేసి స్నానం చేసిన తర్వాత మీకు ఫేస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏమీ అప్లై చేయలేదు ఇప్పటికొచ్చి. అంటే క్రీమ్స్ ఏమీ అప్లై చేయలేదు. అందుకని మీకు డైరెక్ట్ వెంటిలేషన్‌లో చూపిస్తున్నాను, వెలుతురులో మాట. తర్వాత ఇక్కడైతే నేను మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకున్నాను. ప్యాక్ ఏసుకున్నాను, స్నానం చేశాను. తర్వాత ఇక్కడ సన్ ప్రొటెక్షన్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది లాక్టోది. నేను ఇది వీడియో కూడా చేశాను. చాలా చాలా బావుందండి. ఇది వైట్ లేయర్లుగా వచ్చేయడం. కొన్ని సన్ ప్రొటెక్షన్స్ ఏంటంటే మన స్కిన్ మీద ఒక రకంగా వైట్‌గా వచ్చేయడం, లేదంటే ఎండలోకెళ్ళగానే జిడ్డులాగా ఈ వైట్‌గా ప్యాచీగా ఉంటది కదా, అలాగేమీ లేదండి. చాలా బావుందిది. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. నా స్కిన్‌కైతే చాలా బావుందన్నమాట. నెక్స్ట్ నేను క్రీమ్ అప్లై చేసుకున్నాను. ఇది మామూలు డే క్రీమ్, నాది ఖాయమయ డే క్రీమ్ ఉంది కదా, అది అప్లై చేస్తున్నాను. అది అప్లై చేసిన తర్వాత మామూలు పౌడర్, పాండ్స్ పౌడర్ అప్లై చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడే సింపుల్‌గా ఇలాగైతే రెడీ అవుతాను. మనం ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా ఈ సన్ టైమ్‌లో మస్ట్, అంటే సమ్మర్ టైంలో మస్ట్ మనం ఎస్‌పీఎఫ్ 50 అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెమైనా మనం బాల్కనీకెళ్తాం, లేదంటే మేడ మీదకెళ్తాం, బట్టలు ఎండబెడతాము. అందుకు కొంచెం మనం అది అప్లై చేయాలి. దానికి తోడు ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ కాబట్టి నేను ఇప్పుడు అప్లై చేసుకొని మళ్ళీ పిల్లలకి స్కూల్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా నేను అప్లై చేస్తాను అనమాట. ఇలా కొంచెం తిలకం పెట్టుకున్నాను. దాని మీదకి ఇలా కుంకుమ పెట్టుకుంటే మనకి కుంకుమ రాలిపోదు. నేను కుంకుమ అలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇదో మంచి టిప్పు, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ పాప ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తుంది. తనకి ఇలాగ హార్ట్ ఏదో ఇచ్చారు ప్రాజెక్ట్ వర్క్, తను రెడీ చేస్తుంది. అయిపోయాను. హెయిర్‌కైతే నూనె రాసేసాను. అందుకని ఇలాగుందిమాట. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ! ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి మీతో ఇలా మాట్లాడుతున్నాను. మీకు ఫ్రిడ్జ్‌ది చూపిస్తానని లాస్ట్ వ్లాగ్‌లో చూపించాను కదా, అది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫ్రిడ్జ్ పాడైందని చెప్పాను కదా, ఇప్పటికైతే బాగైపోయిందండి. ఎక్కడ పాడైంది అనేది మీకు చూపిస్తానమాట. ఈ ఐస్ బాక్స్ వస్తది కదండీ, ఈ లోపలిది. ఈ లోపల లైన్స్ చూపిస్తున్నాను కదా, ఆ లైన్స్ దగ్గర హోల్ పడిపోయిందనమాట. అది ఎలా పడ్డదో ఏంటో తెలీదు. నేను బాబుని తేడానికెళ్ళాను. ఆ రోజు పాప స్కూల్‌కెళ్ళలేదు, ఇంట్లో ఉందన్నమాట. తను మామూలు టీవీ చూస్తుంది. చూస్తుండగా ఏంటో సౌండ్ అయిందన్నది. సౌండ్ అయిందనేసరికి తనకి చూద్దాం అని చెప్పేసరికి ఫ్రిడ్జ్ లోపల ఐస్ బాక్స్ నుంచి వచ్చేస్తుంటే లోపల నుంచి ఒక రకం పొగలాగా వచ్చిందట. దానికి భయమేసి వెంటనే ప్లగ్ ఆపేసింది. ప్లగ్ ఆపేసి కిందన మా కాంకులు ఉంటారు, అతనికి చెప్తే వచ్చి ప్లగ్ కూడా తీసేశారన్నమాట. తర్వాత నేను వచ్చి చూసాను. చూసేసరికి ఆన్ చేసేసరికి దానిలోంచి ఏంటో బుస్ 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 అని పొగలాగా వస్తుంది. సరే ఇంకెందుకు, టెక్నీషియన్ పిలుద్దాము, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆపేసాను. ఇప్పటికైతే బాగా అయిపోయిందండి.
అదేంటంటే ఐస్ బాక్స్ అక్కడ హోల్ పడిపోయి దాని లోపల నుంచి గ్యాస్ అంతా లీక్ అయిపోయిందన్నమాట. గ్యాస్ లీక్ అయిపోతే మనకి ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ ఉండదు. ఇది పాతది పక్కన తీసి ఉంచామన్నమాట. ఇది మీకు చూపిద్దామని ఇంకా పడేయకుండా ఉంచాను. ఇది ఇలా మనకి వైర్లు అది వస్తది ఫ్రిడ్జ్ కనెక్షన్ అయ్యి. ఇలాగా ఉంటది. ఉండి ఇదిగోటి ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్లాక్‌గా ఇంకా జూమ్ చేసి కూడా చూపిస్తాను. అసలు ఇక్కడ మీతో మాట్లాడుతుండేదాన్ని. పక్కన ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుందని వాయిస్ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగోటి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా! అక్కడ హోల్ పడిపోయిందన్నమాట. దానిలోంచి అయితే గ్యాస్ బుస్ బుస్ అని వచ్చేసింది. అది ఏం చేసుకుందంటే ఫ్రిడ్జ్ ఆహ్ కూలింగ్ అవ్వడం తగ్గిపోయింది. గ్యాస్ అంతా పోతే ఇంకా కూలింగ్ అవ్వదు కదండీ! అందుకు. ఇది దాని లోపల వాయిస్ అవన్నీ మాట ఇది. ఇది మీకు చూపిద్దాము, చాలామందికి తెలుస్తది అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను. రిపేర్ టైంలో అయితే నేనేం షేర్ చేయలేదు. ఎందుకంటే ఎందుకు అందరికి పబ్లిక్‌లో పెట్టడం అని. అది మాట ఫ్రిడ్జ్ సంగతి. తర్వాత నేను ఇదొక అమెజాన్ నేను తెప్పించాను. మా వారిది ఫోన్ బ్యాటరీ అయితే బాగా వీక్ అయిపోయింది. 90% ఉన్నప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అతనిది ఏంటంటే సామ్‌సంగ్ జే2 ప్రో మాట. 12 ఇయర్స్ అయింది ఫోన్ వాడుతున్నారు. అప్పటి నుంచి వాడుతున్నారన్నమాట. ఇంకా అదైనా పని చేయాలి కదండీ! ఆ బ్యాటరీ ఏంటంటే వీక్ అయిపోయింది. వీక్ అయిపోయి 90% వస్తే చాలు స్విచ్ ఆఫ్. అలాగా ప్లగ్ కనెక్షన్ పెడితేనే అవుతుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కష్టం కదా! అలాగుంటే అని చెప్పేసి నేను మామూలుగా షాపుల్లో అడిగితే ఇప్పుడు బ్యాటరీస్ రావడం లేదు కదండీ! ఇప్పుడు బ్యాటరీ లేకుండా ఫోన్స్ కదా అన్నీని. అంటే బ్యాటరీ ఉంటే దానికి అటాచ్డ్ ఇలా వేరేగా బ్యాటరీస్ రావు కదా! రావంటే నేను అమెజాన్ నుంచి అయితే ఇది తెప్పించాను. బావుందండి. పని చేస్తుంది. బానే ఉంది. అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.